గౌరీ కళ్యాణం 5వ భాగం. 4వ భాగంలో గౌరిని అంతఃపురం నుంచి తప్పిస్తుంది తుక్కాదేవి. గౌరి శివుణ్ణి చేరుకుంటుంది. తుక్కాదేవి పంపిన సమాచారం తెలుసుకున్న రాయలు శివుడి సహాయంతో విజేత అవుతాడు. ఇక కటకం వైపు బయలుదేరుతారు. కథ కొనసాగుతుంది. ఏంటి, మళ్ళీ కటకం వెళ్ళాలా? నేను ఆ ఛాయలకు కూడా రాను అంది గౌరీ కోపంగా. ఆ మాట అడిగింది నేను కాదు, రాయలవారు. రాయలవారు ఎలాగూ సైన్యంతో దండయాత్రకు వెళ్తున్నారు. మన ఇద్దరి తోడు లేకపోయినా ఆయన కటకం వెళ్ళగలరు. మనం ఏదో ఒక ఊరిపోయి మనువాడి కాపురం చేసుకుందాం. రాయలవారు కటకానికి సైన్యంతో వెళ్ళటం లేదు, ఒంటరిగా వెళ్తున్నారు. అదేంటి, సైన్యం లేకుండా ఒంటరిగా వెళ్ళి అక్కడ ఆయన ఏం చేస్తారు? పైగా అది ప్రమాదం కదూ. ఆయన మారవేషంలో వెళ్తారు. అక్కడ ఆయన్ని ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదీ కాక ఆయన వెళ్తోంది యుద్ధానికి కాదు, కటకం యువరాణిని కలుసుకోవటానికి. ఇక నీ అనుమానాలు తీరాయా? కటకం యువరాణిని మారువేషంలో కలుసుకుంటారా? అదేమన్నా ఆయన విడిదిల్లా? కటకం కోట. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి యువరాణిని కలుసుకోవటం కుదరదు. ఎందుకు కుదరదు? కోటలోకి వెళ్ళే రహస్య మార్గం గురించి నీకు తెలుసుగా. ఆ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఇప్పుడు నేను ఆ రహస్యం రాయలవారికి చెప్తే ఆయన ఆ మార్గం నుండి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి కోటని వశం చేసుకోవటానికి ఎంతోసేపు పట్టదు. రాయలవారు కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి నమ్మక ద్రోహం చెయ్యరు. పైగా ఆయన వెళ్తోంది తన ప్రేమ విషయమై యువరాణితో మాట్లాడటానికి, అక్కడ యుద్ధం చేయటానికి కాదు అన్నాడు శివుడు. ఏమో బాబు, ఇలా రహస్యం బట్టబయలు చేసి యువరాణికి నా మొహం ఎలా చూపిస్తానో అంది గౌరి. పిచ్చిదానా, అసలు యువరాణి రాయలవారికి సందేశం ఇచ్చే నెపంతో నిన్ను రహస్య మార్గం నుండి ఎందుకు పంపిందంటావు? అన్యాపదేశంగా ఆ మార్గం ద్వారా ఆమె రాయలవారిని తనను కలుసుకోమని కోరుకుంటోందని అందులో దాగిన నిగూఢ అర్థం. అందులో అట్లాంటి అర్థముందా? ఆశ్చర్యంగా అంది గౌరి. అవును, లేకపోతే నిన్ను కోట నుండి రహస్య మార్గం నుండి బయటకు పంపవలసిన అవసరం ఏముంది? ఆమె తలుచుకుంటే ముఖద్వారం నుండే బయటకు పంపవచ్చు. ఏమో బాబు, ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? మన ముగ్గురం కాసేపట్లో బయలుదేరుతున్నాం, తయారుగా ఉండు. మనసులో మళ్ళీ మగవేషం కట్టాలి అనుకుంటూ, అయితే నాకు సరిపోయేలా ఒక జత సైనికుల దుస్తులు పంపు అంది గౌరి శివుడితో. కటకంలో ప్రతాపరుద్ర గజపతికి తన సామ్రాజ్యానికి అంతిమ ఘడియలు వచ్చాయేమో అని ఎప్పుడూ లేని భయం పట్టుకుంది. ఉదయగిరి, కొండవీడు దుర్గాలను కోల్పోయినప్పుడు కలగని పరాజయ భావం కొండపల్లిని కోల్పోయాక కలిగింది. ఇక రాయలకి కటకం రావటానికి అడ్డు గోదావరి నది మాత్రమే. అక్కడ ఉన్న తమ రాజమహేంద్రవరం దుర్గం విజయనగర సైన్యాన్ని ఎదిరించగలది కాదు. అందుకే ఇవాళో రేపో రాయలు కటకం రాక మానడని దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ కూర్చున్నాడాయన. ఓడ్ర దేశానికి మొత్తం 16 మంది సామంతులున్నారు. వారందరికీ కబురు చేశాడు చక్రవర్తి. సంఖ్యాబలంలో గజపతికి ఉన్న సైన్యం విజయనగర సైన్యానికి తక్కువేమీ కాదు. కాకపోతే ఇప్పుడు రాయల విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూ ఉండడంతో ఆ సైన్యం కూడా సరిపోతుందో లేదో అని భయపడుతున్నాడతను. అతని కబురు అందుకున్న 16 మంది సామంతులు గజపతిని కలుసుకోవటానికి వచ్చారు. ఇది మన సామ్రాజ్య ఉనికికే వచ్చిన ప్రమాదం. దీనిని మనం సమిష్టిగా ఎదుర్కోకపోతే రేపు మన సామ్రాజ్యము ఉండదు, మనము ఉండము. కాబట్టి మీలో మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే పక్కన పెట్టి ఓడ్రదేశ పరిరక్షణకు నడుం బిగించండి అని పిలుపిచ్చాడు ప్రతాపరుద్రుడు. 16 మంది సామంతులు మనస్ఫూర్తిగా సహకరించడానికి ముందుకొచ్చారు. వారి వారి స్వంత సైన్యంతో పాటు చక్రవర్తికి ఉన్న సైన్యంలో కొంత భాగాన్ని కూడా వారికి పంచాడు ప్రతాపరుద్రుడు. 16 మందికి 16 ప్రదేశాలు కేటాయించాడు. తమకు కేటాయించిన సైన్యంతో ఆ సామంతులు వివిధ ప్రదేశాల్లో రహస్యంగా ఉంటారు. మిగిలిన సైన్యం స్వయంగా ప్రతాపరుద్ర గజపతి నేతృత్వంలో కటకం కోటలో ఉంటుంది. విజయనగర చక్రవర్తి ఏ అనుమానము లేకుండా కటకం కోట దగ్గరకు వస్తాడు. ఎప్పట్లానే కోటను ముట్టడిస్తాడు. అయితే అతను ఊహించిన విధంగా 16 మార్గాల నుండి ఎదురుదాడి జరుగుతుంది. అదే సమయంలో కటకం కోట తలుపులు తెరుచుకుంటాయి. నేను నా సైన్యంతో వెలుపలికొస్తాను. అప్పటికే ఉక్కిరి బిక్కిరి అయి ఉన్న విజయనగర సైన్యం మీద విరుచుకుపడతాను. దాంతో మెత్తని విజయనగర సైన్యం సర్వనాశనమవుతుంది అంటూ తన వ్యూహం వివరించాడు గజపతి. ఈ విషయాలన్నీ తుక్కాదేవికి కూడా తెలిసాయి. రాయలు శివుడు గుర్రాల మీద ముందు వెళ్తుంటే కొద్దిగా వెనకగా అనుసరిస్తోంది గౌరి. గౌరి కూడా మగవారి ఆహార్యంలో ఉంది. ముగ్గురు తమ ఆయుధాలను గుర్రాల మీద దాచి ఉంచారు.
ఇప్పుడు చూడటానికి ముగ్గురు సామాన్య పౌరుల్లా ఉన్నారు. కటకం ఇక ఎంతో దూరంలో లేదు అన్నాడు శివుడు దూరంగా కనిపిస్తున్న నగరాన్ని చూస్తూ. ప్రస్తుతం వారొక ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో దూరంగా ఉన్న నగరం స్పష్టంగా కనిపిస్తోంది. గంభీరంగా ప్రవహిస్తున్న మహానది, దాని పాయల మధ్య కట్టబడిన కోట, కోటకి కూతవేటు దూరంలో వ్యాపించిన జనావాసాలు అన్నీ ఇక్కడి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు వెనక ఉంటే కుదరదు, ఇక మమ్మల్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత నీదే అన్నాడు రాయలు గౌరిని ఉద్దేశించి. సిగ్గుపడుతూ ముందుకొచ్చింది గౌరి. ఆమె చూపించిన దారిలో ప్రయాణించి సాయంత్రం వేళకి కోటకి దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి చేరారు. ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుని ఉంది. ఎప్పుడో కానీ అక్కడికి భక్తులు రావటం లేదు. ఆ ఆలయం పక్కన ఒక చిన్న గుట్ట ఉంది. కొండ శీలలతో కూడిన ఆ గుట్ట వైపు మిగిలిన ఇద్దరి దృష్టి మళ్లించింది గౌరి. అక్కడి నుండే ఉంది కోటలోకి వెళ్ళటానికి రహస్య మార్గం అంది గౌరి. వస్తోంది. ఎప్పుడో ఒక భక్తుడైనా అక్కడ ఉన్న పూజారి ఓపికగా ఇంకా ఆలయాన్ని మూయకుండా కూర్చుని ఉన్నాడు. ఆ అయ్యవారు వెళ్తే తప్ప ఏమీ చెయ్యలేం చెప్పింది గౌరి. మరి కాసేపట్లో పగటి వెలుతురు మందగించి చీకటి ప్రవేశించింది. ఇక అక్కడ ఉండి చేసేదేం లేదనుకున్న పూజారి ఇంటికి బయలుదేరుతూ మండపంలో ఉన్న ముగ్గురిని చూసి ఆగాడు. ఎక్కడి నుండి వస్తున్నారు నాయనా, ఇక్కడ ఆగారు అని అడిగాడు. నగరంలో పనుండొచ్చాం సామి, బాగా అలసిపోవటంతో కాసేపు ఆగాం చెప్పాడు శివుడు. నగరంలో ఎవరింటికి వెళ్ళాలేంటి? వరదయ్య పాత్రుడింటికి వెళ్ళాలి, నోటికొచ్చిన పేరు చెప్పాడు శివుడు. వరదయ్య పాత్రుడంటే శివాలయం వెనక 3వ వరుసలో ఉండే వ్యాపారా? ఇంకా వెళ్లకుండా అడిగాడు పూజారి. అవును ఆయనే చెప్పాడు శివుడు. చీకట్లో జాగ్రత్త నాయన, పురుగు పుట్రా ఉంటాయి. హాయిగా నగరానికి వెళ్ళి ఏదో ఒక సత్రంలో దిగకపోయారు అన్నాడు పూజారి పట్టువదలని విక్రమార్కుడిలా. కాసేపు నడుం వాల్చి వెళ్తాంలే స్వామి అన్నాడు విసుగ్గా శివుడు. అతని స్వరంలో వద్దన్న విసుగు ధ్వనించింది. సరే నాయన, మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముందుకు కదిలాడు ఆ పూజారి. ఆ పూజారి వెళ్ళిపోయిన కాసేపటికి ఇటు రండి అంటూ ఎదురుగా ఉన్న కొండగుట్టం మధ్యకి వారిని తీసుకువెళ్ళింది గౌరి. అక్కడ ఉన్న శిలల మధ్య ఉన్న ఒక శిలను చూపించి, ఇది నిజానికి శిల కాదు, కోటలోకి వెళ్లే రహస్య మార్గానికి ద్వారం అని చెప్పిందామె. కానీ దీనిని తెరిచేది ఎలా? అప్పటికే దానిని పక్కకి జరపడానికి ప్రయత్నిస్తూ అడిగాడు శివుడు. అంత బలం అవసరం లేదు, రాయి వెనక్కి ఇలా చెయ్యి పెట్టి అక్కడ ఉన్న మీటని ఇలా నొక్కాలి అని నొక్కి చూపించింది గౌరి. కరకరమని శబ్దాలు చేస్తూ పక్కకు జరిగింది ఆ రాతి పలక. శివుడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను గౌరి లోపలికి వెళ్తాం. ఇలాంటి బిలంలోకి వెళ్తున్నప్పుడు మన ముందు మార్గం కంటే వెనక మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. శివుడికి అర్థం కాలేదు. రాయలు అతని సందేహాన్ని నివృత్తి చేశాడు. ఉదాహరణకి ముగ్గురం బిలం నుండి లోపలికి వెళ్ళామనుకో, ఏదైనా కారణాల వలన మనం లోపలికి వెళ్ళిన విషయం ఇక్కడ ఎవరికైనా తెలిసిందనుకో, ఈ ద్వారానికి అడ్డుగా ఒక పెద్ద బండరాయి పెడితే చాలు, ఇక ఎప్పటికీ మనం ఈ ద్వారం నుండి బయటికి రాలేం. అప్పుడు మనంతట మనం వెళ్ళి బోనులో చిక్కినట్లు అవుతుంది మన పరిస్థితి. శివుడికి రాయలు ముందు చూపు అర్థమైంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ద్వారానికి ఏ ప్రమాదము రాకుండా చూసుకుంటాను అన్నాడు. అంతేకాదు, ఇంకొక పని కూడా చేయి. ఇక్కడ ఉన్న మన 3 గుర్రాలను దూరంగా తీసుకువెళ్ళి ఎవరికి కనపడకుండా కట్టేసిరా, లేదంటే అర్ధరాత్రి ప్రహరాకి ఎవరైనా సైనికులు రావచ్చు. 3 గుర్రాలు ఉండి ఒకడే మనిషి ఉంటే అనుమానం వచ్చి నిన్ను బంధించి తీసుకుపోయే అవకాశం ఉంది. మరో జాగ్రత్త చెప్పాడు రాయలు. ఆ తరువాత గౌరి ముందుండి దారి చూపిస్తుంటే రాయలు బిలం లోపలికి వెళ్ళాడు. ఆ తరువాత కొన్ని క్షణాలకి ఆ తలుపు మూసుకుంది. వెంటనే అప్పజెప్పిన పనిలోకి దిగాడు శివుడు. రాయలవారు చెప్పినట్లు 3 గుర్రాలను చాలా దూరం తీసుకువెళ్ళి అవి మేయటానికి వీలుగా పచ్చగడ్డి ఉన్న చోటు చూపి ఒక పెద్ద చెట్టుకు వాటిని కట్టేశాడు. తరువాత వెనుదిరిగొచ్చి చుట్టూ చూశాడు. మందిరం ఆవరణలో ఒక రావి చెట్టు నలుదిక్కులా వ్యాపించిన కొమ్మలతో విస్తరించి ఉంది. దాని పైకెక్కి బిలంలోకి వెళ్లే ద్వారం తనకు బాగా కనిపించేటట్లు చూసుకొని కూర్చున్నాడు. తన కరవాలాన్ని జాగ్రత్తగా ఒక పక్క దాచాడు. ప్రస్తుతానికి దాంతో పని లేదు మరి. తరువాత తన విల్లు అంబుల పొది తీసి పక్కన పెట్టుకుని తీక్షణంగా ఆ బిలద్వారాన్ని చూస్తూ కాపలా కాయసాగాడు. బిలంలోకి ప్రవేశించిన గౌరి అక్కడ గోడకి పెట్టి ఉన్న ఒక దివిటీని వెలిగించి ఆ వెలుగులో ముందుకు సాగింది. ఆమెను అనుసరించాడు రాయలు. ఏ ఆటంకము లేకుండా అంతఃపురం దగ్గరికి చేరుకున్నారు. ఎదురుగా అడ్డుగా ఉన్న గోడను చూసి ఏమిటన్నట్లు చూశాడు రాయలు. గోడకి అటువైపు అంతఃపురం ఉంది గుసగుసగా చెప్పింది గౌరి. మరి ఈ గోడ అడ్డు తప్పుకునేదెలా? ఆ పని అంతఃపురంలో వారు మాత్రమే చేయగలరు. ఎవరు పడితే వారు అంతఃపురంలోకి రాకుండా చేసిన ఏర్పాటు ఇది అంది గౌరి.
మరి మనం ఇక్కడ ఉన్నట్లు అంతఃపురంలో వారికి ఎలా తెలుస్తుంది అడిగాడు రాయలు. ఈ మీట ఇలా పక్కకు తిప్పటం ద్వారా అంటూనే ఆ పని చేసింది గౌరీ. ఇప్పుడు అంతఃపురంలో ఉన్న ఒక చిత్రపటం పక్కకు జారి ఉంటుంది. యువరాణి ఆ పటాన్ని గమనించిన పక్షంలో మనం లోపలికి రావటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. ఒకవేళ ఆమె ఆ చిత్రపటాన్ని చూడకపోతే ఏం జరుగుతుందో తనకు తెలియదన్నట్లు పెదవి విరిచింది గౌరీ. అయితే వారికి ఎక్కువసేపు ఎదురు చూడవలసిన అవసరం కలగలేదు. ఎదురుగా ఉన్న గోడలో ఒక కిటికీ తెరుచుకుంది. గౌరీ ఆ కిటికీకి ఎదురుగా వెళ్ళి నిలబడింది. తెరుచుకున్న కిటికీ నుండి యువరాణి తుక్కాదేవి మొహం కనిపించింది. గౌరీని అక్కడ చూసిన ఆమె, గౌరీ మరలా వచ్చావేంటి అంది. కానీ ఆ మాటలో ఉండాల్సినంత ఆశ్చర్యం లేకపోవటం గౌరీ గమనించింది. అంటే తుక్కాదేవి తన రాకని ముందే ఊహించిందా? గౌరీ ఏమీ మాట్లాడకపోవటం గమనించిన తుక్కాదేవి, ఒంటరిగా ఉన్నావా? వెంట ఎవరైనా ఉన్నారా అంది. నా వెంట రాయలవారున్నారు చెప్పింది గౌరీ. అప్పుడు కూడా తుక్కాదేవి మొహంలో పెద్దగా ఆశ్చర్యం కనిపించలేదు. ద్వారం తెరుస్తున్నానంటూ కిటికీని మూసేసిందామె. తరువాత ద్వారం తెరుచుకుంది. గౌరీ రాయలు లోపలికి నడిచారు. సామాన్య సైనికుడి వేషంలో ఉన్న రాయలవారిలో రాజసం ఉట్టిపడుతోంది. మేలి ముసుగు తలమీదకు లాక్కుంది తుక్కాదేవి. ఆమె మోము కనిపించినట్లు కనిపిస్తోంది. నువ్వు ఆ నడవాలో నిలబడు, ఎవరైనా వస్తున్న అలికిడైతే శబ్దం చేయి. గౌరికి పని కల్పించి నడవాలోకి పంపింది తుక్కాదేవి. ఓడ్ర దేశపు యువరాణి తుక్కాదేవి గారికి విజయనగర సామ్రాట్టు అభినందనలు తెలుపుతున్నాడు అన్నాడు రాయలు. కృతజ్ఞతలు అంది తుక్కాదేవి రాయలకు ఉచితాసనం చూపిస్తూ. మీకు నా మీద కోపం ఉండటంలో ఆశ్చర్యం లేదు. మీ మీద కోపం ఎందుకుండాలి? మీ రాజ్యాన్ని అతలాకుతం చేసినందుకు, ఉదయగిరి నుండి కొండపల్లి వరకు మీ దుర్గాలను వశం చేసుకున్నందుకు ఆసనం మీద కూర్చుంటూ అన్నాడు రాయలు. రాజ్యం వీరభోజ్యం కాపాడుకోలేకపోవటం మాలోపం అవుతుంది తప్ప గెలిచిన మీ మీద కోపం అనవసరం అంది తుక్కాదేవి. చిత్రపటంలో కంటే మీరు మరింత అందంగా ఉన్నారు. ఆమె మేలి ముసుగులో నుండి కనిపిస్తున్న సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అన్నాడు రాయలు. ఆమె తల మరింత వంగిపోయింది. మీ సౌందర్యాన్ని చూసి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కబురు చేశాను. కానీ ఈ పెళ్లి ఎందుకో గాని మీ తండ్రి గారికి ఇష్టం లేదు అన్నాడు రాయలు. ఇష్టం లేకపోవటం కాదు, మీరంటే భయం. పెళ్లి వంకతో ఎక్కడ రాజ్యాన్ని కబళిస్తారో అన్న భయంతో ఆయన పెళ్లికి అంగీకరించలేదు. కానీ పెళ్లికి అంగీకరించకపోయినా మీ రాజ్యం పోబోతోందిగా. నా సైన్యం 2 రోజుల్లో వస్తుంది, కటకాన్ని ముట్టడిస్తుంది. యుద్ధం పూర్తి కాకుండా విజయం గురించి ఎలా ఊహిస్తారు? నాకు ఇంతవరకు ఏ యుద్ధంలో కూడా అపజయం ఎదురు కాలేదు. జయాపజయాలు దైవాధీనాలు. ఈ సంగతి చెప్పటానికే గౌరి చేత కబురు చేసి పిలిపించుకున్నారా? నేను మిమ్మల్ని పిలిపించానా? ఆశ్చర్యంగా అంది తుక్కాదేవి. కాకపోతే మీ తండ్రి మీద యుద్ధం చేస్తున్న నాకు మీ యుద్ధ వ్యూహం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఓటమి ఎరగని మీరు ఓడిపోకూడదన్న జాలితో అనుకోండి నవ్వాడు రాయలు. మాటల్లో మిమ్మల్ని ఓడించటం కష్టమే. మాటల్లోనే కాదు, యుద్ధంలోనూ మా ఓడ్ర దేశపు వీరులను ఓడించటం మీకు కష్టమే. అందుకేం చేయమంటావు? విజయం ముంగిటిదాకా వచ్చిన వెనుదిరిగి వెళ్ళమంటావా అన్నాడు రాయలు. గజపతులకు 16 మంది సామంతులున్నారు. అందరూ మిమ్మల్ని ఓడించటం కోసం ఏకమయ్యారు. ఎప్పుడూ లేని ఐకమత్యం వారిలో కనిపిస్తోంది. అన్ని వైపుల నుండి చేసే దాడిని తట్టుకుని విజయం సాధించటం చాలా కష్టం. కానీ అసంభవం కాదుగా. కాకపోవచ్చు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇరుపక్షాల్లో లక్షలాది మంది మరణిస్తారు. ఆ జననష్టం నుండి కోలుకోవటానికి ఇరు ప్రాంతాలకు కొన్ని తరాలు పడుతుంది. దీనికంతటికీ కారణం రాయలు ప్రేమించిన తుక్కాదేవి వివాహానికి ఒప్పుకోకపోవటం అని అందరూ నా గురించి చెడ్డగా చెప్పుకోవటం ఇష్టం లేక మీకు కబురు చేశాను. యుద్ధం అన్నాక జననష్టం తప్పదు. కానీ స్వంత తండ్రిని అన్నను ఓడించి లక్షలాది మంది మా ప్రజల ప్రాణాలను హరించిన వ్యక్తితో ఆనందంగా జీవితం ఎలా పంచుకోను? ఇంతవరకు వచ్చి వెనక్కి మరలటం వీరధర్మం కాదే? తను ఆలోచిస్తూ అన్నాడు రాయలు. మీ మదిలో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి, అమలు చేయటానికి వీలైందైతే చూద్దాం అన్నాడు. మీరు యుద్ధం చేయటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నా తండ్రికి కానీ అన్నకు కానీ సైన్యానికి కానీ ప్రాణ నష్టం జరగకూడదు. అలా మీరు యుద్ధం చేసి గెలవగలిగిన నాడు రాజ్యలక్ష్మి సంగతి ఏమో కానీ ఈ తుక్కాదేవి తనను తాను మీకు ఆనందంగా సమర్పించుకుంటుంది అందామే. ఆభిజాత్యం నీడకుండా కుటుంబాన్ని సైన్యాన్ని రక్షించమని కోరిన మీ కోరిక అపూర్వం. అది నెరవేరితే మీ సైన్యంతో పాటు మా సైన్యం కూడా లాభపడుతుంది. కాబట్టి 100% మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. మా సామంతులు 16 మందితో కలిసి
మా నాన్నగారు పన్నిన వ్యూహాల గురించి మీకు చెప్తాను. మీ లక్ష్యం నెరవేరటంలో అది ఉపయోగపడితే అంతకు మించి కావాల్సిందేముంటుంది అంది తుక్కాదేవి. ఆ తరువాత ఆమె తన తండ్రి మందిరంలో జరిగిన యుద్ధ వ్యూహం గురించిన వివరాలు రాయలకు చెప్పింది. అంతా విని ఆ సమాచారమంతా మనసులో భద్రపరుచుకున్నాడు రాయలు. ఇంకా ఎక్కువసేపు మీరిక్కడ ఉండటం క్షేమం కాదు అందామె. నవ్వాడు రాయలు. ఇక వెళ్ళమని సున్నితంగా చెప్తున్నారా అంటూ తన అంగుళీయకాన్ని తీసి, మీకు అభ్యంతరం లేకపోతే దీనిని తొడగొచ్చా అన్నాడు. ఆమె తన చేతిని ముందుకు చాచింది. తమలపాకు లాంటి ఆ అరచేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా తనతో తెచ్చిన అంగుళీయకాన్ని ఆమె వేలికి తొడిగాడు రాయలు. ఆమె తను మాత్రం ఏమీ తీసిపోయానన్నట్లు రాయల కోసం ప్రత్యేకంగా చేయించిన ఒక అంగుళీయకాన్ని తీసి రాయల వారి చేతికి తొడిగింది. తుక్కాదేవి వైపు కొద్దిగా ముందుకు జరగబోయిన రాయలు సరిగ్గా గౌరీ లోపలికి రావటం చూసి సర్దుకున్నాడు. ఏమిటి అంది తుక్కాదేవి. కాపలా వాళ్ళు వస్తున్నారమ్మా, ఇక మీరిక్కడ ఉండటం క్షేమం కాదు, బయలుదేరండి అంటూ రహస్య మార్గం తలుపు తెరిచింది తుక్కాదేవి. బిలద్వారం అంతమయ్యే చోట ఉన్న ఆలయ పూజారి మరీ అమాయకుడు కాదు. సంధ్యా సమయంలో 3 యువకులు రావటం, వచ్చిన వారు నగరంలోకి పోకుండా ఆలయంలో విశ్రాంతి తీసుకోవటం అతనికి అనుమానం కలిగించింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని నగరంలోకి వెళ్తామన్న వారి సమాధానం అతనికి తృప్తి కలిగించలేదు. వారు చెప్పిన వరదయ్య పాత్రుడనే పేరు నిజమని అతను భావించలేదు. తన అనుమానానికి నివృత్తి చేసుకోవటానికి ఒక ఊహాజనితమైన చిరునామా సృష్టించి, మీరు వెళ్తుంది అక్కడికేనా అని అడిగాడు. అవుననే సమాధానం రావటంతో అతని సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. అసలే యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయం. శత్రుదేశపు వేగులు తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకపోతే అది సామ్రాజ్యానికి ముప్పుగా పరిణమించవచ్చు. అందుకే అతను తన ఇంటికి వెళ్లే దారిలోనే ఉన్న ఒక సైనిక దళానికి తనకు వచ్చిన అనుమానం వివరించాడు. అవునా, మాకు చెప్పి మంచి పని చేశావు, పద వాళ్ళెక్కడున్నారో చూపిద్దువు అన్నారు వారు. నాయనా, మళ్ళీ అంత దూరం నడిచే వయసా నాది? మీకు తెలియని ఆలయమా అది? మీరిలా చేస్తే మరొకసారి ఎవ్వరూ తమకు తెలిసిన సమాచారం ఇవ్వరు అని బడిబడిగా నడుస్తూ తన గమ్యం వైపు సాగిపోయాడు ఆ ముసలి పూజారి. వెంటనే ఒక 4 సైనికులు అతను చెప్పిన ఆలయం వైపు పంపాడు దళాధ్యక్షుడు. ఆలయం బయట చెట్టు మీద కూర్చున్న శివుడు దూరంగా వినపడ్డ మనుషుల అలికిడి విని ఉలిక్కిపడ్డాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి అవుతోంది. ఆ సమయంలో మనుషులు అక్కడికి రావటం సాధారణంగా జరిగే విషయం కాదు. అతను ఆలోచనల్లో ఉండగానే 4 సైనికులు అక్కడికొచ్చారు. ఎవరి కోసమో వెతుకుతున్నట్లు ఆలయ ప్రాంగణమంతా తిరిగి చూశారు. ఇక్కడ ఎవరూ లేరురా అన్నాడు ఒక సైనికుడు తీరిగ్గా చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చుంటూ. మరి ఆ ముసలి పూజారేంటి అలా చెప్పాడు అన్నాడు ఇంకొకడు. అతను ఎవరిని చూసి ఎవరనుకున్నాడో. మరి ఇక్కడెందుకు, పోదాం పదండి. ఇప్పుడే పోతే ఇంకో పని అప్పచెప్తాడు నాయకుడు, కాసేపు కూర్చో, నెమ్మదిగా వెళ్దాం అని ఒకడు అనటంతో మిగిలిన 3 అక్కడే చెట్టు కింద కూలబడ్డారు. చెట్టు మీద ఉన్న శివుడికి వీళ్ళు అక్కడ కూర్చోవటం అస్సలు ఇష్టం లేదు. రాయలు బిలమార్గంలోకి వెళ్ళి చాలాసేపైంది. ఏ నిమిషమైనా బయటికి రావచ్చు. వీళ్ళు ఆ రహస్య మార్గం చూశారంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నిశ్శబ్దంగా తన విల్లు బాణాలు తీసి పట్టుకుని ఎలాంటి అవాంతరానికైనా తయారుగా ఉన్నాడు శివుడు. ఇంతలో దూరంగా గుర్రం సకిలించిన శబ్దం వినిపించింది. కింద ఉన్న 4 ఒకరినొకరు చూసుకుని నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు. ఆ శబ్దం వినిపించిన వైపు నడిచారు. తాను ఆ గుర్రాలను మరింత దూరంగా కట్టివేసి ఉండాల్సిందని అనుకున్నాడు శివుడు. గుర్రం సకిలించిన శబ్దం వినిపించిన వైపు వెళ్ళిన 2 సైనికులు చటుక్కున తిరిగొచ్చారు. 3 గుర్రాలు కట్టేసున్నాయి, మనుషులు మాత్రం ఎవరూ లేరు. చెట్టు కింద ఉన్న సైనికులకు వివరించారు. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఒకవేళ ఎటైనా వెళ్ళినా ఇక్కడికే తిరిగొస్తారు. కరవాలాలతో తయారుగా ఉండండి, వాళ్ళు తప్పించుకోకూడదు. కరవాలం దూస్తూ అన్నాడొకడు. మిగిలిన వారు కూడా అదే పనిచేశారు. అంతలో కరకరమని శబ్దం చేస్తూ గుట్ట మీద ఉన్న రాతీసిలా పక్కకి తప్పకుంది. కొన్ని క్షణాలు ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా వెంటనే తేరుకొని అటువైపు పరిగెత్తబోయారు. ఇక ఉపేక్షించి లాభం లేదని తీర్మానించుకున్నాడు శివుడు. కొమ్మ మీద లేచి నిలబడ్డాడు. చెవిదాకా లాగి వింటి నుండి వదిలాడు బాణాన్ని. అది రివ్వుమని దూసుకుపోయి ముందుకు పరిగెత్తుతున్న వ్యక్తి వీపులో దిగింది. అతను ముందుకు పడిపోయాడు. పడిపోయిన వ్యక్తికి బాణం వెనక నుండి తగలటంతో అటెవరున్నారో చూడటానికి అసంకల్పితంగా వెనక్కి తిరిగి చూశాడు. మిగిలిన వారిలో ఒకడు. అతని కంఠంలోకి దిగింది 2వ బాణం. ఈలోపు బిలమార్గం నుండి బయటకొచ్చాడు రాయలు. గౌరిని పక్కకు తప్పుకోమని తన కరవాలాన్ని దూసి ముందుకు దూకబోయాడు. కానీ ఈలోపే వారి శరీరాలను కూడా ఛేదిస్తూ బాణాలు దూసుకు వెళ్ళాయి. చెట్టు కొమ్మ మీద నుండి కిందికి దిగాడు శివుడు. భళా శివ,
మెరుపు వేగంతో స్పందించావు అన్నాడు రాయలు. త్వరగా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు అన్నాడు శివుడు. ముగ్గురు గుర్రాలు కట్టి ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాటిని ఉన్న కట్లు తప్పించి వేగంగా దౌడు తీస్తూ వెళ్ళిపోయారు. కటకం దిగుకొస్తున్న తన సైన్యానికి ఎదురు వెళ్ళాడు రాయలు. ఈసారి త్వరగా చక్రవర్తి తమను చేరుకున్నందుకు ఆనందించాడు తిమ్మరుసు. వస్తూనే రాయలు కొత్త ఆజ్ఞలిచ్చాడు. ముందు అనుకున్నట్లు తన సైన్యాన్ని కటకం కోట వరకు కాక నగరానికి దూరంగా ఎత్తుగా ఉన్న కొండల మీద విడిది చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి రాయల వ్యూహం ఏమిటో అర్థం కాలేదు. తరువాత ఏకాంతంలో మహామంత్రి తిమ్మరుసుతో శత్రువుల వ్యూహం గురించి చెప్పాడు రాయలు. 16 మంది సామంతులు విడివిడిగా దాడి చేస్తారా? ఆశ్చర్యంగా అన్నాడు తిమ్మరుసు. అవును, వాళ్ళు మనం కటకం కోటను ముట్టడిస్తామని ఎదురు చూస్తున్నారు. మనం కోట దగ్గరకు వెళ్ళి ముట్టడించాక హఠాత్తుగా 16 మంది సామంతులు ఊహించని విధంగా అనేక దిక్కుల నుండి దాడి చేస్తారు. అదే సమయంలో కోట తలుపులు తెరిచి గజపతి కూడా మన మీద యుద్ధానికి బయటకొస్తాడు. అదే జరిగితే మన సైన్యం చక్రబంధనంలో ఇరుక్కుపోయినట్లే. అవును, అందుకే మన వ్యూహానికి కొద్ది సవరణలతో మన సైన్యాన్ని కోట దగ్గరకు పోనివ్వకుండా ఆపాను. ఈ గుట్టల మీద ఉండటం వలన మనం ఎత్తైన ప్రదేశంలో ఉంటాం. శత్రువు ఎటు నుండి వచ్చినా మనం ఎత్తు మీద ఉండటం వలన చాలా ముందుగా తెలుస్తుంది. తిమ్మరసు కూడా రాయల ఆలోచన మంచిదే అన్నట్లు తల ఊపాడు. బాగుంది, ఆత్మరక్షణ కొరకు నీ వ్యూహం బాగుంది. కానీ కటకాన్ని గెలవాలంటే ఇలా కోటకి దూరంగా గుట్టల మీద కూర్చొని ఎప్పటికీ గెలవలేము. ఇక్కడ ఇంకో మెలిక ఉంది. నన్ను తుక్కాదేవి వివాహం చేసుకోవాలంటే జననష్టం లేకుండా యుద్ధం ముగియాలి. ఇదేదో ప్రహేళికలాగుంది. జననష్టం లేకుండా యుద్ధం జరగటం ఎక్కడైనా జరిగిందా అన్నాడు తిమ్మరుసు. ఎలాంటి కవితా ప్రహేళికలైనా ఛేదించగల అష్టదిగ్గజాలున్న సామ్రాజ్యం మనది. కానీ ఈ సమస్య చాలా పెద్దది. ఈ రణ ప్రహేళికని మీరు ఛేదించలేకపోతే ఇక ఎవరూ ఛేదించలేరు. అందుకే ఇక నా పెళ్లి భారం మీ మీదే ఉంది. రాయా, ఈ వయసులో నా మీద ఇంత పెనుభారం మోపావేమయ్యా అన్నాడు తిమ్మరుసు. ఇది భారమని మీరు అనుకోరు కాబట్టి నవ్వుతూ అన్నాడు రాయలు. సరే, నన్ను కాస్త ఆలోచించుకొని ఏదో ఒక ఉపాయం తట్టకపోదంటూ సెలవు తీసుకున్నాడు తిమ్మరుసు. ఈసారి విజయనగర సైన్యం వ్యూహం మార్చుకోవటం ప్రతాపరుద్ర గజపతికి మింగుడు పడలేదు. తన సామంతులను సమాలోచనలకు పిలిపించుకున్నాడు. ఎప్పుడూ కోటకి దగ్గరకొచ్చి సైన్యంతో ముట్టడి చేసే రాయలు ఈసారి దూరంగా ఆగిపోయాడు. అతని వ్యూహం ఏమై ఉంటుంది అడిగాడు గజపతి వారిని. అంత ఆలోచించే నైపుణ్యం ఉన్నవారు కాదు అతని సామంతులు. అందుకే అతని ప్రశ్నకి ఎవరి దగ్గర నుండి సమాధానం రాలేదు. పోనీ ముందే మనం ఎదురుదాడి చేసే అవకాశం ఉందా అడిగాడు గజపతి. కష్టం మహారాజా, ఇప్పుడు అతను ఎత్తు మీద ఉన్నాడు. మనం ఎటు నుండి ముందుకు కదిలినా అతనికి ముందే తెలిసిపోతుంది. మరి అతన్ని ఎదురుగా పెట్టుకొని ఇలా చూస్తూ కూర్చోవటమేనా? ఓపిక అవసరం మహారాజా. ఇక్కడ దాడి చేయటానికి వచ్చింది రాయలు. రోజు గడుస్తున్న కొద్దీ భారం పెరిగేది అతనికే. అతను ఉదయగిరి దుర్గాన్ని లొంగదీసుకోవటానికి సంవత్సరం పైగా ఎదురుచూసిన విషయాన్ని మరవద్దు. ఇప్పుడు ఆ ఓపిక మనకి కావాలి. అతను కొండ దిగి వచ్చే వరకు ఎదురు చూడాలి చెప్పాడు గజపతి మంత్రి. గజపతి సామంతుల వైపు చూశాడు. వారి అభిప్రాయం చెప్పమన్నట్లు అందరూ ఆ సూచనకే అంగీకరించినట్లు తల ఊపారు. మీరంతా సైన్యంతో సహా అప్రమత్తంగా ఉన్నారుగా వారిని అడిగాడు గజపతి. అప్రమత్తంగానే ఉన్నాం, కానీ నసుగుతున్నట్లన్నాడు ఒక సామంతుడు. చెప్పండి, ఏదో సంశయిస్తున్నట్లున్నారు. మీరు సైన్యాన్నైతే ఇచ్చారు, కానీ మా దగ్గర ఉన్న ధనం ఆ సైన్యాన్ని మేపటానికి సరిపోవటం లేదు. డబ్బు మనుషులు అనుకున్నాడు గజపతి మనసులో. కానీ ఆ విషయం బయటకు అనే సమయం కాదది. అందుకే కోశాధికారికి చెప్తాను, కొంత ధనం తీసుకువెళ్ళండి అన్నాడు గజపతి. సామంతులందరూ ఆనందంగా సమావేశం నుండి బయటకొచ్చారు. రాయలకు మహామంత్రి తిమ్మరసుకు మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా నిర్వచించటం ఎవరి వల్ల కాదేమో. ఒక్కొక్కసారి తండ్రి కొడుకుల్లా కనిపిస్తారు, మరుక్షణంలోనే గురు శిష్యుల్లా మారిపోతారు. అందరి ముందు మాత్రం రాజు మంత్రిలా ఉంటారు. రాయల వారి కోరిక తీర్చటం తిమ్మరసుకి ముచ్చట. అతని కోరిక తీరుస్తున్నట్లే తీరుస్తూ అతన్ని కూడా తన మార్గంలోకి లాక్కురాగల నైపుణ్యం ఆయన స్వంతం. ఇప్పుడు రాయలు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. కటకాన్ని గెలవాలి, తుక్కాదేవిని పెళ్లి చేసుకోవాలి, ఎవ్వరికి ప్రాణనష్టం జరగకూడదు. ఎలా? 2 రోజులుగా ఇదే ఆలోచన తిమ్మరసుని తొలిచేస్తోంది.
పైగా రాయలు తనను అష్టదిగ్గజాలతో పోల్చాడు. నేను ఏ సమస్య ఇచ్చినా నా అష్టదిగ్గజాలలో ఎవరో ఒకరు తీరుస్తారు. మీకు ఈ ఒక్క సమస్య ఇచ్చాను, దీన్ని తీర్చలేరా అన్నాడు. తనను అష్టదిగ్గజాల కంటే ఎక్కువ చేసి చూడకపోయినా పర్వాలేదు, ఇందులో విఫలమైతే వాళ్లకు దక్కిన గౌరవం తనకు దక్కదని చూసి అది అన్యాపదేశంగా చెప్పటమా? దూరంగా సైనికులకు కాలక్షేపంగా కళాకారులు బుర్రకథ ప్రదర్శిస్తున్నారు. వారి మాటలు గాలివాటున తిమ్మరసుకు వినిపిస్తున్నాయి. వినరా భారత వీరకుమార, విజయం మనదేరా అని కథకుడు అంటుంటే తందాన తానా అని వంతలంటున్నారు. భలా భలావోయ్ తమ్ముడా సై, వీర భలావోయ్ దాదా సై, చివ్వున లేచి నిలిచరా సై, కనుగుడ్లు ఎర్రన చేసెనరా సై, గిర్రున మీసం దువ్వెనరా సై, సర్రున ఖడ్గం దూసెరా సై, గజపతి గుంపునకిప్పుడే సై, కాలం తీరిందన్నాడా భళా భళావోయ్ తమ్ముడా వీర భళావోయ్, 16 సామంతులండా సై, పనికిరాకుండా పోయరా సై, పైసా కోసం వచ్చిన పాత్రులు సై, పరలోకానికి పోయారా సై, గజపతికేమో అరదండలు సై, రాయలకేమో కోటి దండాలు, భళా భళావోయ్ తమ్ముడా వీర భళావోయ్, తకదిమి తకదిమి తదిగణ తోంతిక. అశాంతం ఆ కథని ఆలకించిన తిమ్మరసు నవ్వుకుంటూ వెనుదిరగబోయి ఆగిపోయాడు. అప్పటిదాకా విన్న బుర్రకథలోని ఒక మాట ఆయన చెవుల్లో మళ్ళీ మళ్ళీ రింగులు తిరుగుతోంది. పైసా కోసం వచ్చిన పాత్రులు అన్న మాట అది. ఎప్పటినుంచో ఆ మాట ప్రచారంలో ఉంది. గజపతి బలహీనతను అడ్డు పెట్టుకొని ఆయన సామంతులు ఆయనకు కప్పం కట్టే బదులు ఆయన దగ్గరే ఎప్పుడు డబ్బు గుంజుతుంటారన్న మాట అది. అది నిజమో కాదో తెలియదు, కానీ దాన్ని నిజం చేస్తే తన సమస్య తీరుతుందేమో అనిపించి అదే అదనుగా అనుకున్నాడు తిమ్మరసు. ఆ తర్వాత చాలాసేపు ఆ విషయమై ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎట్టకేలకు ఆయన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. మరుసటి రోజు ఆ ఆలోచన విన్న రాయలు ఇది సాధ్యమా అన్నట్లు చూశాడు తిమ్మరసు వైపు. ఇంతకంటే మంచి ఆలోచన నాకు తట్టలేదు ప్రభు, కొద్దిగా అదృష్టం కలిసొస్తే ఈ ఆలోచన తప్పక ఫలిస్తుంది, కానీ ఈ ఆలోచనకు అయ్యే ఖర్చు మరీ ఎక్కువగా లేదు, మీ కోరిక మాత్రం సామాన్యమైందా అన్నాడు తిమ్మరసు. అయినా రోడ్ల మీద కుప్పలు పోసి వజ్రాలు అమ్మే రాజ్యానికి చక్రవర్తి మీరు, మీకు ఈ ఖర్చు ఒక లెక్కలోనిదా? ఇకేమీ మాట్లాడలేదు రాయలు. తిమ్మరసుకు తన అంగీకారం చెప్తూ ఆయనకు మిగిలిన పనులు చేయటానికి పూర్తి అధికారం ఇచ్చాడు. ఉదయాన్నే ఊరి బయట ఉన్న పాడుబడ్డ ఆలయం దగ్గర 4 సైనికులు శవాలు చూసి కంగారు పడ్డాడు పూజారి. ఆయన ఇచ్చిన కబురందుకున్న మిగిలిన సైనికులొచ్చి తమ సహచరుల శవాలను నగరంలోకి తీసుకువెళ్లారు. చనిపోయిన వారికి తగిలిన బాణపు గాయాలు చూసిన ఎవ్వరికైనా అది ఎవరో నిపుణుడు చేసిన దాడి అని తెలుస్తోంది. సైనికాధికారులు విశ్లేషణ చేశారు. ఎట్టకేలకు అది విజయనగర వేగుల పనే అని తేల్చారు. అక్కడ ఊరి బయట ఏం చేస్తున్నారో అర్థం కాలేదు వారికి. అక్కడ రహస్య బిలం ఉన్న సంగతి సైనికులకు కూడా తెలియకపోవడంతో వారి అనుమానాలు ఆ దిక్కుగా సాగలేదు. ఏది ఏమైనా తమ నిఘాని మరింత పటిష్టం చేయాలని రాత్రిపూట ఊరి బయటకి వరకు ప్రహారా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సైనికులు కూడా 10 మంది దళాలుగా ఏర్పడి తమ తమ కాపలాను కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఏదో ఆషామాషిగా తీసుకోకుండా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ పరిసరాలు గమనిస్తున్నారు. ఆ రాత్రి అలానే పహరా కాస్తూ ఊరి బయట ఉన్న కాలిబాట దగ్గరకు వచ్చింది కటకం సైన్యంలోని ఒక దళం. అప్పటికే అర్ధరాత్రి దాటింది. కీటకాలు కప్పలు చేస్తున్న శబ్దాలు తప్ప ఇంకే శబ్దం వినిపించటం లేదు. ఇంతలో ముందు నడుస్తున్న సైనికుడు హఠాత్తుగా ఆగాడు. అతని వెనక మిగిలిన వారు కూడా ఆగారు. ఎవరినీ మాట్లాడవద్దన్నట్లు పెదవుల మీద వేలుంచుకొని సైగ చేశాడతను. ఎక్కడి వారు అక్కడ నిలబడి శక్తినంతా శ్రవణేంద్రియంలోకి తెచ్చుకుని ఇంతకుముందు వినిపించిన శబ్దాన్ని మళ్లీ వినటానికి ప్రయత్నిస్తున్నాడు ముందున్న సైనికుడు. అప్పుడు మళ్లీ వినిపించింది ఆ శబ్దం. పుటుక్కున ఎండుపుల విరిగిన శబ్దం. ఎవరో నడుస్తున్నారు. చేతి వేళ్లతో సైగ చేసి మిగిలిన వారికి చూపించాడు ఆ సైనికుడు. తరువాత ఆ శబ్దం ఏ దిక్కు నుండి వస్తుందో కూడా చూపించాడు. సైనికులు చెట్ల చాటున రహస్యంగా శబ్దం వినిపించిన దిక్కుకు నడిచారు. చీకట్లో అనేక మేనాలు ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నాయి. వాటికి ముందు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తూ వడివడిగా నడుస్తున్నాడు. సైనికుల అనుమానం మరింత బలపడింది. ఇంత రాత్రివేళ మేనాలో ఎవరు వెళ్తున్నారు? గౌరవనీయులెవరూ ఈ సమయంలో ప్రయాణం చెయ్యరే. వెంటనే ఆ మేనాలకు అడ్డుగా వెళ్లారు. సైనికులను చూడగానే మేనాలను అక్కడ పడేసి అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ పారిపోయారు మేనాలను మోస్తున్న బోయీలు. వారి వెంటపడిన సైనికులు బోయీలలో 2 మేనాల ముందు నడుస్తున్న వ్యక్తిని బంధించారు.
ఎవరు మీరు? ఎక్కడివారు? ఎక్కడికి వెళ్తున్నారు అని ఎంత అడిగినా సమాధానం రాలేదు. మేనాలకి తొంగి చూసిన సైనికులకు అక్కడ మనుషులెవరూ కనపడలేదు. మనుషులకు బదులు వాటిలో పెట్టెలున్నాయి. ఒక పెట్టెను యథాలాపంగా తెరిచి చూసిన ఒక సైనికుడి కళ్ళు బయళ్ళు కమ్మేటట్లు జిగేలుమన్నాయి. ఆ పెట్టె నిండా ఉన్న వజ్ర వైఢూర్యాలు. ఇక ఆలస్యం చేయకుండా దొరికిన మనుషులను ఆ పెట్టెలతో సహా ప్రతాపరుద్ర గజపతి ముందుకు తీసుకెళ్లారు. 4 దెబ్బలు తిన్న బోయీలు భోరుమన్నారు. అయ్యా, కూలి డబ్బుల కోసం ఆశపడి వచ్చిన వారం తప్ప మాకీ కుట్రలు కుతంత్రాలు తెలియవయ్యా అంటూ గజపతి కాళ్ల మీద పడ్డారు. వారికి నాయకుడిలా ముందు నడిచిన వ్యక్తి నోటి నుండి మాత్రం గజపతి అడిగినా ఏ మాట రాలేదు. కోపోద్రిక్తులైన గజపతి సైనికులు ఎన్ని దెబ్బలు కొట్టినా లాభం లేకపోవటంతో ఆఖరి ప్రయత్నంగా కరవాలంతో అతని కంఠాన్ని ఉత్తరించడానికి పూనుకున్నారు. అప్పుడు నోరు విప్పాడతను. చంపకండి దొరా, అంతా చెప్తాను. గజపతి కాళ్ల మీద పడి అన్నాడు. చెప్పు, ఈ ధనం ఎవరిది? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అడిగాడు గజపతి. అయ్యా, ఈ ధనమంతా రాయలవారిది. ఈ మేనాలో ఉన్న 16 పెట్టెలు ఒక్కొక్క సామంతునికి రహస్యంగా ఇమ్మని రాయలవారు పంపారు. నా సామంతులకు రాయలు ధనం పంపటమేమిటి? ఆ వివరాలు నాకేటి తెలుసు మహారాజా. ఆ పెట్టెల్లోనే ఒక జాబు కూడా పెట్టారు. అందుకున్న వారికి అర్థమవుతుందిలే అని చెప్పారు. మళ్ళీ పెట్టెలు తెరిపించాడు గజపతి. వజ్ర వైఢూర్యాల మధ్య ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క జాబు కనిపించింది. ఒకటి తెరచి చదివాడు గజపతి. అది స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు రాజముద్రతో రాయించి పంపిన లేఖ. అది గజపతి సామంతులను ఉద్దేశించింది. మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మీకు అందవలసిన ధనంలో కొంత భాగాన్ని పంపుతున్నాను. మిగిలిన ధనం మీరు నాకు సహకరించి నా విజయం సంప్రాప్తమైన తరువాత మీకు చేరుతుంది అనుంది ఆ జాబులో. అది చదువుతూనే నిలువెల్లా కంపించిపోయాడు గజపతి. తన 16 మంది సామంతులను నమ్మి పన్నిన వ్యూహం వారి వల్లనే దెబ్బతినబోతోందా? వారి మీద విశ్వాసం ఉంచి తన సొంత సైన్యంలో కొంత భాగాన్ని కూడా వారికి అప్పజెప్పాడు. ఇప్పుడు వారేమో రాయలతో కుమ్ముక్కయ్యారు. ఆ ధైర్యంతోనే రాయలు తన కోటను ముట్టడించలేదని అర్థం చేసుకున్నాడు గజపతి. అతనికి యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది? తన సామంతులే తన సామ్రాజ్యాన్ని అతని చేతుల్లో పెట్టడానికి తయారుగా ఉంటే ఇక అతను ముట్టడెందుకు చేస్తాడు? తనకు జరిగిన ద్రోహం తలుచుకొని పళ్ళు పటపటా కొరికాడు గజపతి. ఎదురుగా ఉన్న రాయల బంటును చూసి, వీడిని చెరసాలలో బంధించండి. ముందు ఇంటి దొంగల పనిపట్టి తరువాత వీడెంత చూద్దాం అన్నాడు గజపతి. అప్పటిదాకా తన పరిస్థితి ఏమవుతుందా అని ఆందోళనగా ఎదురుచూస్తున్న శివుడు నిట్టూర్చాడు. రాయలవారు తిమ్మరసు పన్నిన ఈ వ్యూహంలో ముఖ్య పాత్ర వహించవలసింది సైనికుడి వేషంలో మేనాలను ముందుండి నడిపిన శివుడే. కావలసిన సమయంలో శత్రువులకు దొరకటం, ఎదుటివారికి అనుమానం వచ్చేటట్లు ప్రవర్తించటం, ఎన్ని అడిగినా నోరు విప్పకుండా ఉండటం, తిరిగి గజపతి ముందు జాబుల విషయం బయటపెట్టటం, ఇవన్నీ నాటకీయంగా జరగాలంటే శివుడికి మించిన వాడు లేడని భావించి అతన్ని ఎన్నిక చేశాడు తిమ్మరసు. రాయలు వద్దన్నా వినకుండా ముందుకొచ్చాడు శివుడు. 2 సైనికులు అటు ఇటు నిలబడి శివుడిని కారాగారానికి నడిపించారు. తరువాత తన 16 మంది సామంతులకు అత్యవసర సమావేశం ఉందని కబురు పెట్టాడు గజపతి. శివుడిని పద్మవ్యూహంలోకి పంపారు. ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చేదెలా అడిగారు రాయలు తిమ్మరసుని. దానికి విరుగుడు ముందే ఆలోచించి ఉంచాను. ఏమిటది? గౌరి ఆశ్చర్యంగా చూశాడు రాయలు. ఈ విషయంలో ఆమెం చేయగలుగుతుంది? తుక్కాదేవి సాయంతో ఆమె శివుడిని విడిపించి బయటకు తెస్తుంది అన్నాడు తిమ్మరసు. అతని ఉద్దేశం అర్థమై సన్నగా నవ్వాడు రాయలు. మరి గౌరికి తోడుగా మళ్ళీ నేను వెళ్ళనా? ఈసారి గౌరికి తోడు అవసరం లేదు ప్రభు. మీరు ఒకసారి పెళ్లి కొడుకుగా కోటలోకి అడుగు పెడితే బాగుంటుంది. ఇలా మాటి మాటికి దొంగదారి నుండి మామగారింటికి వెళ్ళటం మర్యాదగా ఉండదు. నిరుత్సాహంగానే అంగీకరించాడు రాయలు. తను చేయవలసిన పని తెలుసుకుని అప్పటికప్పుడు తయారైంది గౌరి. ఊరి బయట ఆలయం దగ్గర కాపలా సైనికులు ఎవ్వరూ లేని సమయం చూసి గౌరిని లోపలికి పంపారు విజయనగర సైనికులు. అలవాటైన దారిలో అలబోకగా అంతఃపురం చేరింది గౌరి. ఏమిటి హడావిడి? ఏమైంది అడిగింది తుక్కాదేవి. శివుడు చెరసాలలో ఉన్న సంగతి చెప్పింది గౌరి. బయట ఏం జరుగుతోందో కనుక్కుంది తుక్కాదేవి. 16 మంది సామంతులను పిలిపించుకున్న గజపతి వారితో మంత్రాంగం జరుపుతున్నాడని తెలుసుకుంది. అధికారులందరూ ఆ భవనంలోనే ఉన్నారు. అందుకే గౌరిని తీసుకుని నిర్భయంగా చెరసాల వైపు నడిచింది. నిజానికి సామంతులతో జరుగుతున్నది సమాలోచన కాదు. కోపంతో విచక్షణ కోల్పోయిన గజపతి సామంతులు చెప్పే మాటలు విశ్వసించకుండా తన సైనికుల చేత వారిని సంహరిస్తున్నాడు. ఏనాడు రాణి రాకుమారి చెరసాలకు రావటంతో వంగి వంగి నమస్కారాలు చేశాడు.
అక్కడ ఉన్న అధికారి కాసేపటి క్రితమే బంధింపబడ్డ శివుడు ఎదురుగా ఉన్న కారాగారంలో కనబడుతున్నాడు. కళ్లతోనే సైగ చేసి శివుణ్ణి చూపింది గౌరి. అతన్ని విడుదల చెయ్యండి, అతని వైపు చూపించింది తుక్కాదేవి. అమ్మా గజపతుల వారు, నాన్నగారికి నేను చెప్పుకుంటాను. గజపతి ముద్దుల కూతురు అడుగుతుంటే కాదనే ధైర్యం చేయలేకపోయాడు ఆ అధికారి. విడుదలైన శివుణ్ణి సరాసరి తన అంతఃపురానికి తీసుకువెళ్ళి వారిద్దరికీ తగిన బహుమతులిచ్చి రహస్య మార్గం ద్వారా బయటకు పంపింది తుక్కాదేవి. 16 మంది సామంతులను చంపేటంత వరకు ఉద్రేకంతో ఊగిపోయిన గజపతి ఆ తరువాత ఏం చేయాలో తెలియక డీలా పడ్డాడు. ఇప్పుడు సైన్యాన్ని నడిపేది ఎవరు? ఎన్నో ఆశలు పెట్టుకున్న సామంతుల్లా చేశారు. కొడుకు వీరభద్ర గజపతి ఒకసారి రాయల మీద కొండవీడిలో ఓడిపోయి చావు తప్పి కన్నులొట్టపోయినట్లయి కటకంలో ఉన్నాడు. ప్రహరరాజు 2 సార్లు రాయల మీద ఓడిపోయి ప్రస్తుతం విజయనగర చెరసాలలో మగ్గుతున్నాడు. ఇంకా లేనిపోని వీరత్వాలకు పోతే తనకు తన కొడుకుకు పట్టిన గతే తప్పడుతుంది. అందుకే 1-2 సార్లు ఆలోచించిన గజపతి కూతురు దగ్గరకొచ్చాడు. రండి నాన్నగారు, ఆప్యాయంగా పిలిచింది తుక్కాదేవి. తల్లి, నీ తండ్రి చేతకాని వాడయ్యాడమ్మా. ఇంటి ముందుకొచ్చిన శత్రువుని ఏమీ చెయ్యలేక తల వంచుకుని నీ ముందు నిలబడ్డాడు అన్నాడు సిగ్గుపడుతూ. అతను వీరుడు నాన్న, సరిజోడు చేతిలో ఓడిపోయినా సిగ్గుపడనవసరం లేదు. నిజమేనమ్మా, కానీ నాకు సహాయంగా నిలిచే అన్ని పక్షాలను ఖండించాడు రాయలు. ఒంటరిగా మిగిలిన నేను యుద్ధం చేసి జననష్టం చేయటం తప్ప సాధించేదేముంది? మరేం చేద్దామనుకుంటున్నారు నాన్న? రాయలతో సంధి చేసుకుందామనుకుంటున్నాను. 10 మంది మంచి కోరి చేసే పని ఏదైనా మంచిదే నాన్న, అలానే చెయ్యండి. కానీ అతను నిన్ను పెళ్లి చేసుకోకుండా సంధికి ఒప్పుకోడు. తండ్రి బాధ అర్థమైంది తుక్కాదేవికి. మీరు బాధపడకండి నాన్న, ఒక ఆడదానికి కావలసింది సమర్థుడైన భర్త. నాకు రాయలకు మించిన సమర్థుడు ఎవరు దొరుకుతారు? నాకు రాయల్ని వివాహం చేసుకోవటానికి ఏ అభ్యంతరం లేదు. కూతురు మనస్ఫూర్తిగా అంగీకరించిందో తన కోసం త్యాగం చేస్తోందో అర్థం కాలేదు గజపతికి. కానీ ఆ మాట గట్టిగా అడిగి చుక్కాదేవి పెళ్లికి ఇష్టం లేదని చెప్తే తరువాత ఏం చెయ్యాలో తెలియలేదు అతనికి. అందుకే తల వంచుకొని మౌనంగా బయటకు నడిచాడతను. మరుసటి రోజు తెల్లవారుతూనే తెల్లటి పతాకం కటకం కోట బురుజుల మీద ఎగురుతూ కనిపించింది. రాయలు వివాహం తుక్కాదేవితో జరిగింది. కృష్ణకి దక్షిణాన ఉన్న భూభాగం తప్ప మరింకేమీ గజపతి నుండి పరిగ్రహించలేదు రాయలు. మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తున్నందుకు ఈ రాజ్యం నేను మీకు ఇస్తున్న బహుమతి అనుకోండి అన్నాడు రాయలు గజపతితో. రాయలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుతో తలవంచుకున్నాడు గజపతి. నా భార్యను సకల లాంఛనాలతో విజయనగరం పంపండి. ఆమె కోసం అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్లి తరువాత బయలుదేరుతూ అన్నాడు రాయలు. వేరేగా ఎందుకు, మీతోనే పంపుతాను అన్నాడు గజపతి. నేను చేయవలసిన పని ఇంకొకటి మిగిలి ఉంది కాబట్టి మీ అమ్మాయిని నేరుగా విజయనగరానికి పంపండి అని మరో మాటకు తావు లేకుండా వెళ్ళిపోయాడు రాయలు. శ్రీశైలంలో స్వయంగా తన చేతుల మీదుగా రంగరంగ వైభోగంగా గౌరీ కళ్యాణం జరిపించారు రాయలు. పెళ్లికి హాజరైన శివుడి బంధువులు గౌరి బంధువులు చూస్తుండగా శివుడికి గౌరికి భారీగా నజరారాలిచ్చాడు విజయనగర చక్రవర్తి. ఇవన్నీ మాకెందుకు ప్రభు, ఆ దేవుడికి ఇవ్వండి అంది గౌరి. ఆ దేవుడికి చేయాల్సినవి చాలానే ఉన్నాయి. ఉత్తరాన రాజగోపురం కట్టించాలి, గుడి చుట్టూ భారీ ప్రహారీ నిర్మించాలి. వాటికి కావలసిన నిధులు నేనిచ్చిన దగ్గరుండి ఆ నిర్మాణాలను మీరే చూసుకోవాలి. అంత బాధ్యత మాకెందుకు ప్రభు అన్నాడు శివుడు. ఆ చక్రవర్తికే పెళ్లి పెద్దవయ్యావు, ఈ బాధ్యత నీకొక లెక్క అన్నాడు తిమ్మరుసు కొత్త జంట మీద అక్షింతలు వేస్తూ. నేను చేసిందేముందండి వినమ్రంగా అన్నాడు శివుడు. నువ్వు చేసిందేముందా? తుక్కాదేవి మీద నాకున్న అభిప్రాయం మార్చింది నువ్వు. కొండవీడు దుర్గం గెలిపించింది నువ్వు. కొండపల్లి దగ్గర మన సైన్యాన్ని కృష్ణ దాటించింది నువ్వు. కటకం సామంతులను పరలోకానికి పంపించడంలో సింహభాగం నీదే. నీకు తగిందే నీ భార్య గౌరి. కటకం అంతఃపురంలో ఉన్న తుక్కాదేవితో నన్ను కలిపింది. గజపతి యుద్ధ వ్యూహాన్ని నాకు చేర్చింది. అన్నింటికీ మించి ఆఖరున తన భర్తను చెరసాల నుండి విడిపించుకుంది. మీరిద్దరూ ఒకరికొకరు సరిజోడి అంటూ సుదీర్ఘంగా పొగిడి, ఇక వెళ్దామా అప్పాజీ అన్నాడు రాయలు తిమ్మరుసుతో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. విజయనగరంలో అనేక రాజకార్యాలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇంతటి సామ్రాజ్యాన్ని జయించొస్తున్న మీకు సన్మానం చేసుకోవటానికి మొత్తం విజయనగరం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది అన్నాడు తిమ్మరుసు. దానికంటే ముందు చేయవలసిన పని మరొకటుంది అన్నారు రాయలు. మరొక పన? కొంపతీసి ఇంకొక దండయాత్ర మొదలు పెడతారా ఏంటి? ముసిముసిగా నవ్వుతూ అన్నాడు తిమ్మరుసు.
నేను ఏ దండయాత్ర మొదలుపెట్టినా దానికి బీజం వేసేది మీరేగా. అయినా ఇప్పుడు పని అది కాదు. ఇక్కడి నుండి తిరుమల వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి. ఆ తరువాతే విజయనగరం వెళ్ళేది. దైవ దర్శనానికి కాదనే దేవరు, నేను మీతో వస్తాను అన్న తిమ్మరుసు కొత్త జంట వైపు తిరిగి, ఈసారి మేము శ్రీశైల దర్శనానికి వచ్చేటప్పటికి ఒక బుల్లి గణపతిని తయారు చేసి ఉంచాలి అన్నాడు. ఆ మాటలు విన్న గౌరి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. ఆ బుగ్గల ఎరుపును చూసిన శివుడి ఛాతీ వైశాల్యం 2 అంగుళాలు పెరిగింది. సమాప్తం. గౌరీ కళ్యాణం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.